నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం హెల్దీ మరియు టేస్టీ ఓట్స్ కిచడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఓట్స్, టొమాటో, పొటాటో, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, చిల్లీ, ఆనియన్స్, బీన్స్. ముందుగా మనం ప్యాన్లో ఓట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను 4 కప్పులు ఓట్స్ తీసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటున్నా. ఇవి బ్రౌన్ షేడ్ అంటే లైట్ గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా ఇలాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి రెడీగా. ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిట్పట్లాడినంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిల్లీస్ వేసుకోవాలి. వేసుకొని అవి ఒక్క 1 మినిట్ అలాగ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోని ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ అవి గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు అవి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంచిగా స్మెల్ రావడానికి, మంచి సువాసన రావడానికి కరివేపాకు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. తర్వాత అలానే బీన్స్, బఠానీ, గ్రీన్ బఠానీ వేసుకొని అలాగ ఫ్రై చేసుకోవాలి. అలానే బీన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత అలానే క్యాలీఫ్లవర్ ఇలాగ మనం కట్ చేసిన ముక్కలన్నీ టమాటా వదిలేసి మిగతా అవన్నీ వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అవి ముక్క మెత్తబడేంత వరకు ఇలాగ పొటాటో కూడా యాడ్ చేసుకొని, పొటాటో ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మా ఇంట్లో తింటారు కాబట్టి నేను వేసుకున్నాను. ఇలాగా అవన్నీ మగ్గటానికి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలాగ కలిపేసి దీంట్లోనే మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి బాగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇలాగ మగ్గిన తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఓట్స్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగా మనం ఎన్ని గ్లాస్ ఓట్స్ తీసుకుంటే అన్ని ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగా నేను 12 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడే రుచికి తగ్గ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి చూసుకొని. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇలాగా ఇంతలా బాయిల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఇలాగా తర్వాత మనం ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. కలుపుతూ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలాగ కలుపుతూ యాడ్ చేసుకొని ఇలాగ తిప్పుకోవాలి. అది దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. చూడండి ఇలాగ కొంచెం ఎవరికైనా ఇంకా మంచి టేస్ట్ రావాలి అంటే కొంచెం మసాలా పౌడర్ వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్గా వేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది. సో అంతేనండి, ఎంత పని లేదు. చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఓట్స్ కిచడీ సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు
చాలా హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్. హెల్త్కి చాలా మంచిది. Like, share, subscribe. DL Digital Creations.